ఎన్నో ఆపరేషన్స్ నిర్వహించిన తర్వాత ఆ దేశానికి ప్రత్యక్షంగా ఉన్న పుతిన్కి పోలికే ఉంది. అండ్ ఎవరి వ్యూహాలంటే అర్థమైపోవా. నవ్వుతూనే అక్కడ వ్యూహాలు మార్చేసే వ్యక్తి పుతిన్ అయితే ఆ యాటిట్యూడ్ చూడండి. పుతిన్ ఎప్పుడైనా కళ్ళతోనే మొత్తం నడిపిస్తూ ఉంటాడు. చిన్న చిరునవ్వు నవ్వుతాడు. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్సే చెప్పేస్తాయి పుతిన్ ఎలాంటి వాడనేది. వెట్టకారం కనిపించదు. నవ్వులో ఒక మాటలో ఒక విరుపు ఉంటుందేమో. పుతిన్ మీరు మాటను అబ్జర్వ్ చేసినప్పుడు మాటల్లో విరుపు ఉంటుంది, అంతేకాని మొహంలో ఎక్కడా వెటకారం కనిపించదు. ఆయన సమాధానం చాలా ధీటుగా చెప్తాడు, హుందాగా చెప్తాడు. అండ్ ట్రంప్ విషయానికి వస్తేనా ముఖంలోనే చెప్పేస్తుంది. ఒక జోకర్ని తీసుకొచ్చి అధ్యక్షుడిని కూర్చోబెట్టారని చెప్పి. ఆయన వీరికి తగినట్టుగా వాడు యుక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఉంటాడు. ఎందుకు ఏం చెప్తాడో తెలియదు. కన్ఫ్యూషన్లో నెట్టేస్తారు వీళ్ళిద్దరూ కలిసి. అండ్ వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు అమెరికా. విచిత్రం. సో యుక్రెయిన్ విషయానికి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తే యుక్రెయిన్ రష్యాకి ఇక్కడ యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు యుక్రెయిన్ దగ్గర ఉన్న ఈ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని తీసుకెళ్ళి అక్కడ పడేశాడు. ఇక్కడ వెస్ట్ ఏషియాలో గల్ఫ్ దేశాల్లో పడేశాడు. ఇప్పుడు ఆ గల్ఫ్ దేశాల్లో పడేసిన తర్వాత గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇరాన్ కొట్టి పడేస్తోంది. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు అమెరికాకి. ఎందుకంటే వీళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి, అక్కడ నిలబడాలి. యుద్ధం ఎన్ని రోజులు అవుతుందని చెప్పి ఊహించలేదు. అండ్ పక్క రష్యా సపోర్ట్ వెళ్తోంది. ఇప్పుడేమో ఏకంగా పుతిన్ వార్నింగ్ ఇస్తున్నాడు. సో నేరుగా రష్యా రంగంలోకి దిగే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో ఉన్న సిచ్యువేషన్లో రష్యా అయితే దిగదు. ఎందుకంటే దిగాల్సిన అవసరం కూడా కనిపించట్లేదు. రష్యా బ్యాక్ బోన్గా ఉండి ఇరాన్ని నడిపించిందనే మాట వాస్తవం అయితే కనుక ఇనఫ్. ఇరాన్ తన సత్తా ఏంటి తను చూసుకోగలదు. అసలు ఇంతకీ వాళ్ళ దగ్గర ఎన్ని అమ్యునేషన్స్ ఉన్నాయి, ఎన్ని మిజైల్స్ ఉన్నాయి అనేది ఎక్కడ అఫీషియల్ లెక్క రావట్లే. నిన్న కాక మన 1000 మిజైల్స్ మాత్రమే మిగిలాయని చెప్పి ఏదో వార్త వచ్చింది. బట్ తవ్వుతున్న కొద్దీ తీస్తూనే ఉన్నారు, తవ్వుతున్న కొద్దీ బయటకు వస్తూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు గ్రౌండ్ ఆపరేషన్కి ఇప్పుడు సిద్ధమయ్యే ప్రయత్నం చేస్తుంది కదా అమెరికా. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇటు ఇజ్రాయెల్ మొసాద్కి ధీటుగా రష్యా కనుక పనిచేస్తుంది అనుకుందాం ఇక్కడ. దెన్ ఇట్ ఈస్ ఆ టఫ్ సిచ్యువేషన్, టఫ్ కాల్ ఫర్ అమెరికా. ఎందుకంటే అమెరికా అదే గోల పెడుతుంది, అమెరికా అదే భయపడిపోతుంది. అసలు ఇరాన్కి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది? ఎందుకంటే మిసైల్స్ వస్తున్నాయని చెప్పి. ఎందుకంటే దాదాపుగా ఇరాన్కి ఇజ్రాయెల్కి ఒక 1500 నుంచి 2000 కిలోమీటర్ల దూరం ఉంటుంది, లేకపోతే 2500, హార్డ్లీ ఇప్పుడు 3000 అనుకుందాం. అంత ఉండదు, బట్ 2500 అంతే కొంత ఉంటుంది. ఒక మిసైల్ ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ చేరుకోవాలంటే వయా ఇరాక్ కావచ్చు, సిరియా కావచ్చు, ఇలా కింద జోర్దాన్ కావచ్చు, ఈ దుబాయ్, వీటి మీద నుంచి వెళ్ళాలి. మరి ఇరాన్ యాంటీ మిసైల్ సిస్టమ్ను లేకపోతే వాళ్ళకున్న మెకానిజంని, టెక్నాలజీని అమెరికా ధ్వంసం చేసేస్తే మరి ఎలా వెళ్తుంది? ఇది లాజికల్గా వచ్చే డౌట్ కదా. ఇరాన్కి ఎలా వెళ్తుంది? ఇది లాజికల్గా వచ్చే డౌట్. సో ఈ లాజికల్ డౌట్ని దానికి ఉటంకించే ప్రయత్నం చేస్తుంది సిఐఏ. ఎవరికి? రష్యాకి. పుతిన్ వెనకాల పుతిన్ హస్తం ఉంది. ఉంటే ఉండని. మరి నీకు లేదా? ఇజ్రాయెల్కి మరి నువ్వు సపోర్ట్ ఇవ్వటం లేదా? ఈరోజు సౌదీ అరేబియాకి, దాంతోపాటు దుబాయ్కి, కువైట్కి, ఖతర్కి, బహ్రెయిన్కి, జోర్దాన్కి, ఒమన్కి, ఇన్నిటికీ సపోర్ట్ ఇస్తుంది ఎవరు? నువ్వు కాదా? మరి నువ్వు సపోర్ట్ ఇస్తే తప్పలేదు. నువ్వు చేస్తే ఆచారం, పక్కోడు చేస్తే అపచారం. అంతే కదా? నువ్వు చేస్తే ఆచారం, పక్కోడు చేస్తే అపచారం. ఇది అమెరికా పద్ధతి. నేను ఏది చేసినా రైటే. నువ్వు వెళ్ళి వెనిజులాలో ఉన్న అధ్యక్షుడిని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు, తప్పులేదు. అది నువ్వు చేయొచ్చు. ఇక్కడ ఇరాన్లో ఉన్న ఒక అధ్యక్షుడిని లేకపోతే సుప్రీం లీడర్ని అక్కడేదో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి, అక్కడేదో మహిళలు వేధిస్తున్నాడని చెప్పి, మరి పాకిస్తాన్లో జరుగుతోంది ఏంటి? అది నీకు పట్టింపు ఉండదు. అక్కడ దాడి చేయవు, ఎందుకంటే నీకు అవసరం కాబట్టి. ఇరాన్లో మాత్రం దాడి చేసేస్తావు. సిరియాలో అంత దారుణాలు జరిగినప్పటికీ అక్కడ ఒక ఉగ్రవాద సంస్థ నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తిని అక్కడ అధ్యక్షుడిగా యాక్సెప్ట్ చేసేస్తావు, హీరో అని పొగిడావు. ఇది ఇరాక్లో ఏం జరుగుతుందో తెలుసు. ఇన్ని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా రష్యా మీద నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయలేకపోతున్నాడు ట్రంప్. ఎందుకంటే ట్రంప్కి తెలుసు ఇప్పుడు రష్యాని కెలికితే అనవసరంగా తల బొప్పి కట్టింది, మనకి దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు దెబ్బలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఏషియా అంతా ఒకటైపోతుంది. బహుశా అప్పుడు ఇది కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఎగ్జాగరేట్ చేయడం కాదు కానీ బయోవార్కి దారితీస్తున్నా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే తెగించేశారనుకోండి, తెగించేసేస్తే ఏమవుతుంది?
అయితే న్యూక్లియర్ వార్ అనేది అంత వేగంగా ఊహించే పరిస్థితి ఉందా అంటే కనుక న్యూక్లియర్ వెపన్ని ప్రయోగిస్తే వాళ్ళకే కాదు ప్రపంచానికి కూడా ప్రమాదం కదా, ప్రపంచానికి కాదు వాళ్ళకు కూడా ప్రమాదం కదా. ఈ పాయింట్ ఆలోచిద్దాం. వాళ్ళు ఎవరైనా సెల్ఫ్ ఆలోచించుకుంటారు కదా. అదే బయోవార్ అయితే వాడికి తెలుసు ఎక్కడ పడేస్తే ఆ రీజన్ మాత్రమే కొలాప్స్ అవుతుంది. సో ఇప్పుడు బయోవార్కి వెళ్ళిపోయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంత కుట్ర బుద్ధి ఇక్కడ కనిపిస్తోంది ట్రంప్ అండ్ కో. ఎందుకంటారా, ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి కూడా న్యూక్లియర్ వార్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. గ్రౌండ్ ఆపరేషన్కి వెళ్తూ ఉంటుంది అమెరికా. ఎందుకని? అదొక కోట్ల ఫోర్టిఫైడ్లో ఉంటుంది. వాడు భౌగోళిక స్వరూపం అంతా కూడా ఇరాన్ది. ఒక విధంగా చెప్పాలంటే ఒక క్రికెట్ స్టేడియం, ఒక వాలీబాల్ స్టేడియం మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే గ్రౌండ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇరాన్. చుట్టూతో ఉన్న మన సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాళ్ళకి కొండలంతా కూడా. అంటే పూర్తిగా ఫోర్టిఫైడ్. అటువంటి ప్రదేశాలకు చొచ్చుకు వెళ్ళడం భౌగోళికంగా కష్టం. కాబట్టి అక్కడ దిగి అక్కడ ఇరాన్ సంబంధించి వాళ్ళ యురేనియం ఏమంటే వాటిని పూర్తిగా డైల్యూట్ చేయడం, లేదా అక్కడ పంపించేయడమో అక్కడేదో చేయాలి అనే ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ రష్యా పూర్తిగా రంగంలోకి దిగి ఇంకా డీటెయిల్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించి చేస్తే కనుక అమెరికాకు బహుశా చావు దెబ్బ కొట్టినట్టు అనుకోవాలి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ చూద్దాం.